Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో జరుగుతున్న అనేక రకాల అవినీతి అక్రమాల గురించి మనం ఇప్పటికే అనేక కార్యక్రమాలు వందల సంఖ్యలో చేశాం. మరి అధికారులు ఉద్యోగులే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరిధికి మించి ప్రవర్తిస్తూ మరి అనేక ఆలయాల్లో ట్రస్ట్ బోర్డుల నియామకాల్లో వివాదాలకు నిలయంగా మారడం, వివాదాలను క్రియేట్ చేయడం అనేది కూడా మనం ఒకటి రెండు సందర్భాల్లో చూస్తూ వస్తున్నాం. ప్రధానంగా తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందండి, జగ్గయ్యపేట మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ట్రస్ట్ బోర్డు నియామకంలో వివాదం ఒకటి ఏర్పడింది. ఎందుకంటే ఈ ట్రస్ట్ బోర్డు నియామకం చేస్తూ గవర్నమెంటు 566 నెంబర్ మీద 24/2026 ఒక జీవో ఒకటి ఇచ్చింది. దీనిలో ట్రస్ట్ బోర్డు మెంబర్ల కింద కొంతమందిని సెలెక్ట్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో ఇది. ఇందులో 11 మందిని సెలెక్ట్ చేశారు. గుమ్మా వెంకటేశ్వర్లు మెంబర్, పునుగుపాటి పుల్లారావు, పల్లపు హేమసుధ, కందుకూరి రమణకుమారి, ధరావతు లక్ష్మి, నూరి వెంకట శ్రీరామ సుబ్రహ్మణ్య శాస్త్రి, మరి సమయమంతుల జలయ్య, చిలుకూరి శిరీష, యలమందల రవి, దుగ్గిరాల ధనలక్ష్మి, పొట్టిక్యాల నాగయ్య, వీళ్ళందరినీ ట్రస్ట్ బోర్డు మెంబర్ల కింద అపాయింట్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో ఇది, జీవో నెంబర్ 566. అయితే మరి ఇందులో గుమ్మా వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి చైర్మన్ కింద ఎన్నుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు నియమిస్తూ గుమ్మా వెంకటేశ్వర్లని చైర్మన్ కింద నియమించిందండి. మరి దీనిలో సమస్య ఏంటి అనేది మనం చూస్తే కనుక మరి ఈ ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఇది ఒక వివాదంగా మారింది, ప్రభుత్వం నిర్వాహకంగా కనిపిస్తోంది అంటూ తిరుమలగిరి గ్రామస్తులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. కారణం ఏంటంటే మీరు వెనకాల చూడొచ్చు, ఈ గుమ్మా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఇతను మద్యం బాటిల్స్ చేతితో పట్టుకుని అనేక చోట్ల మద్యం తాగుతూ పేకాట ఆడుతూ మరి మద్యమాంసాలు తింటున్నటువంటి అనేక ఫోటోలు మరి చక్కర్లు కొడుతున్నాయి. మన కార్యాలయానికి కూడా తిరుమలగిరి గ్రామం నుంచి భక్తులు ఈ ఫోటోలన్నీ కూడా పంపించారు. దీంతో ఈ నియామకం మీద సంబంధిత కార్యనిర్వహణాధికారిని మరి విషయం కనుక్కుందామని ప్రయత్నం చేయగా సంబంధిత కార్యనిర్వహణాధికారి అందుబాటులో లేరు. మరి ఈ గుమ్మా వెంకటేశ్వర్లని అసలు ప్రభుత్వం ఎలా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది? ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటి జీవో. పేకాట ఆడుతూ మరి మాంసం తింటూ మద్యం తాగుతూ మరి మద్యం బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేత్తో పట్టుకుని పబ్లిక్గా తిరుగుతున్నటువంటి ఈ గుమ్మా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనేక ఫోటోల్లో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయినప్పుడు ఇతన్ని ఏ రకంగా చైర్మన్ చేస్తారు, ట్రస్ట్ బోర్డు సభ్యుడి కింద ఇతన్ని ఏ రకంగా గవర్నమెంట్ నియమిస్తుందంటూ తిరుమలగిరి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్న వెనక అనేక రకాల చట్టబద్ధమైనటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నటువంటి విషయం. ఎందుకంటే ఒక దేవస్థానం అనేసరికి భక్తుల నమ్మకాలు, హిందూ మతం అనేటటువంటి అనేక విషయాలు కూడా క్యాలిక్యులేటెడ్గా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండగా అవి ఏమీ ఇక్కడ తీసుకోలేదు. ఇది తూతుమంత్రంగా మాత్రమే ఒక నివేదిక తెప్పించుకుని ఇతనికి ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుమ్మా వెంకటేశ్వర్లు ఉన్నారు. కాబట్టి ఇతనికి ఈ టెంపుల్కి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగిందంటూ కూడా తిరుమలగిరి గ్రామస్తులు భక్తులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. అసలు ట్రస్టీకి ఉండవలసిన ఒక ఆధ్యాత్మికత కానీ, నైతికత కానీ, క్రమశిక్షణ నియమావళి కానీ మరి తరచూ ఈ గుమ్మా వెంకటేశ్వర్లు ఉల్లంఘిస్తూ ఉంటారు అంటూ అనేక సాక్ష్యాధారాలు దొరికిపోయాయి. మరి ఈ విషయం మీద
మరి గవర్నమెంట్కి ఆల్రెడీ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మరి డిప్యూటీ సీఎం, అంతేకాకుండా మరి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, సంబంధిత కమిషనర్, జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కూడా ఈ విషయం మీద నోటీసులు ఇవ్వడం అనేది కూడా జరిగింది. మరి ఈ అలవాట్లు అన్నీ కూడా ఇతనికి రోజువారీ అలవాట్లుగా ఉన్నాయి. ఈ కార్యకలాపాలు స్పష్టంగా ఈ మద్యపానం లేకపోతే ఈ వ్యసనాలకు బానిసగా ఉన్నటువంటి గుమ్మా వెంకటేశ్వర్లు చిత్రాలను అనేక రకాలుగా రుజువు చేయడానికి సాంకేతికంగా ఈ ఫోటోలు ఉపయోగిస్తాయి. మీరు వెనకాల స్క్రీన్ మీద కూడా ఈ ఫోటోలు చూడొచ్చు. వ్యసనాలకు బానిసగా మారినటువంటి గుమ్మా వెంకటేశ్వర్లు ఎన్ని రకాలుగా మద్యం బాటిల్స్తో ఒక పక్క మద్యం తాగుతూ, మరో పక్క పేకాట ఆడుతూ, రమ్మి ఆడుతూ, అంతేకాకుండా మాంసం తింటూ కూడా, మాంసాహారాలు తింటూ కూడా ఉండడం అనేది రుజువైపోతున్నటువంటి విషయం. తక్షణం ఇతని ట్రస్ట్ బోర్డు చైర్మన్గా తొలగించాలి, ఈ ట్రస్ట్ బోర్డుని రద్దు చేయాలంటూ కూడా తిరుమలగిరి గ్రామస్తులు మరి డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులందరినీ కలిసి వీళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ సంబంధిత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని రికమెండేషన్ మీదే ఇతనికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగిందంటూ కూడా గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి అత్యంత పవిత్రమైన ఆలయ ట్రస్ట్ బోర్డుకి ఇటువంటి వ్యక్తిని నియమించడం వల్ల భక్తులకి మతపరమైనటువంటి మనోభావాలు గాయపరుస్తున్నాయి మావంటూ కూడా ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు. ఆలయ ధర్మకర్త పదవి కేవలం ఒక పరిపాలన కోసమే కాదు, అదొక పవిత్రమైనటువంటి బాధ్యత. మరి ఆ పదవిలో ఉన్న వ్యక్తి 10 మందికి ఆదర్శంగా ఉండాలి, కానీ ఇలాగ వ్యసనపరుడుగా ఉంటే ఏ రకంగా నడుస్తుంది? ఇది ఎటువంటి మరి సంకేతాలను ఇస్తుంది అటు ప్రజలకు కానీ ఇటు భక్తులకు కానీ, దేవస్థానానికి వచ్చే ప్రజలకంటూ కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడేటటువంటి వ్యక్తి మాత్రమే చైర్మన్గా ఉండాలి, ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండాలంటూ కూడా ఉన్న నియమాన్ని ఇక్కడ గ్రామస్తులు తెలియజేస్తున్నారు. మరి ఆగమ శాస్త్రాలు సంప్రదాయాలకు నిలబెట్టాలి. ఇటువంటి చెడు అలవాట్లు ఉన్న వ్యక్తిని అసలు ఏ రకంగా చైర్మన్గా ఎన్నుకున్నారో సమాధానం చెప్పమని కూడా అడుగుతున్నారు. మరి ఇది భక్తుల విశ్వాసాలను ఒక రకంగా అపహాస్యం చేయడమే అవుతుంది. దేవాదాయ శాఖ మరియు ప్రభుత్వం ప్రతిష్టని తీవ్రంగా దెబ్బతీస్తోంది. భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపరిచేటటువంటి ఉత్తర్వు అంటూ కూడా అనేక మంది భక్తుల ఆవేదన వెల్లడి చేస్తున్నారు. మరి భక్తులు ఏ రకమైనటువంటి డిమాండ్ చేస్తున్నారంటే తక్షణమే ఈ జీవో ఏదైతే ఉందో 566 జీవోని రద్దు చేయాలి. మరి ట్రస్ట్ బోర్డు నుండి తక్షణమే గుమ్మా వెంకటేశ్వర్లను తొలగించాలి, అసలు ట్రస్ట్ బోర్డే రద్దు చేయాలి. సరైన నేపథ్య విచారణ జరిపిన తర్వాత నిష్కళంకమైనటువంటి ప్రవర్తన, భక్తిభావం మరియు ఆలయ సంక్షేమం పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తులు మాత్రమే ట్రస్ట్ బోర్డు మెంబర్ల కింద నియమించాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది అంటూ కూడా మరి దేవాదాయ చట్టం తెలియజేస్తున్న విషయం కూడా ఇక్కడ మనం నొక్కి చెప్పచ్చు. మరి ప్రభుత్వం తక్షణం మనోభావాలు గౌరవించి భక్తులు మనోభావాలు గాయపడకుండా వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను కాపాడేందుకు తక్షణమే దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఒకవేళ తక్షణ కనుక చర్య కనుక తీసుకోని పక్షంలో మరి ఆలయాన్ని రక్షించడానికి, స్వామివారి ప్రతిష్టను రక్షించడానికి మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంటెస్టిగేషన్ వేయడం ద్వారా కూడా మేము తక్షణం ఈ ట్రస్ట్ బోర్డు రద్దుకు మేము ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇక్కడ అనేక మంది ప్రజలు మనతో మాట్లాడడం జరిగింది. తిరుమలగిరి గ్రామస్తులు ఈ ఫిర్యాదు చేస్తూ మనకి విషయాన్ని తెలియజేస్తూ ఫిర్యాదు కాపీని కూడా మనకు పంపడం జరిగింది, ఫోటోలు కూడా మనకు పంపడం జరిగింది. ఈ ఫోటోలు, సాక్ష్యాలు, ఆధారాలు పరిశీలించిన మీదట ఇవన్నీ వాస్తవాలుగానే తేలుతున్నాయి. గుమ్మా వెంకటేశ్వరం తక్షణం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియామకాన్ని రద్దు చేయవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ధర్మకర్తల పదవికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అన్న చాప్టర్ కూడా మనం దేవాదాయ చట్టం ఒకసారి చూస్తే కనుక 1987 చట్టాన్ని పరిశీలిస్తే మరి సెక్షన్ 18 ఇక్కడ ఉల్లంఘన జరిగినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే సెక్షన్ 18 ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి మంచి ప్రవర్తన, కీర్తి మరియు స్థానికంగా గౌరవం కలిగి ఉంటే మాత్రమే ధర్మకర్తగా అర్హుడు. రౌడీ షీటర్, జూదరి మరియు మద్యపాన వ్యసనపరుడైనటువంటి వ్యక్తికి చట్టబద్ధమైన మంచి ప్రవర్తన మరియు కీర్తి లేనందున ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ పదవికి అనర్హులుగానే గుర్తింపబడతారు అంటూ కూడా సెక్షన్ 18 చాలా క్లియర్గా చెప్తోంది. అంతేకాకుండా మరి సెక్షన్ 19(1) కనుక మనం చూసినట్టయితే ధర్మకర్త పదవికి అనర్హతలు గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా సెక్షన్ చెబుతోంది. 19(1) ప్రకారం నైతిక పతనానికి మరి మోరల్ టర్పిట్యూడ్ ఎవరైతే ఉన్నారో సంబంధించిన నేరాలతో ప్రమేయం ఉన్న మరి శిక్ష పడిన అటువంటి వ్యక్తులు కూడా అనర్హులు. అంతేకాకుండా ఆలయ మతపరమైన ఆచారాలకు విరుద్ధంగా మాంసాహారం, మద్యం సేవించడం అనేది కూడా సెక్షన్ 19(1) నిషేధిస్తోంది. హిందూ మత సిద్ధాంతాలను పాటించని
వారు కింద వీరందరినీ కూడా ట్రీట్ చేయమని చెప్తోంది. ఇటువంటి వ్యసన పరులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ధర్మకర్తల మండలి పదవికి అనర్హులను కూడా చాలా క్లియర్గా చెప్తుండగా మరి దేవాదాయ కమిషనరేట్ నుంచి ఆల్రెడీ పైకి రిపోర్టు పంపారు. దీని మీద గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని ఈ జీవో ఇవ్వడం జరిగింది. మరి ఈ జీవో ఇచ్చేటప్పుడు అసలు వీళ్ళ నైతికంగా వీళ్ళ నియమావళి ఏంటనేది చెక్ చేశారా లేదా అనేది కూడా అనేక ఆరోపణలు కలిగించేటటువంటి ఒక అంశంగా వస్తోంది. అందువల్ల మరి సెక్షన్ 28 అప్లికేషన్ ప్రకారం ధర్మకర్తల తొలగింపు చర్య కూడా మరి చేపట్టచ్చు. సెక్షన్ 19లో పేర్కొన్న అనర్హతల్లో ఏ ధర్మకర్తలను తొలగించే అధికారం మరియు బాధ్యత కమిషనర్కి ప్రభుత్వానికి ఉంది కాబట్టి మరి సెక్షన్ 28 అప్లికేషన్ ప్రకారం తొలగించవలసిన బాధ్యతను కూడా ఉందంటూ కూడా ముఖ్యంగా అధికారులు ప్రభుత్వం గుర్తించాలి. ఆర్టికల్ 14 ప్రకారం కూడా ఈ జీవోను జారీ చేయడం అధికార దుర్వినియోగానికి మరియు ఏకపక్ష నిర్ణయానికి ఒక నిదర్శనంగా కనిపిస్తోంది. సెక్షన్ 18 చట్టబద్ధతను పాటించిన వ్యక్తిని నియమించడం రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా ఆర్టికల్ 14 తెలియజేస్తోంది. ఆర్టికల్ 25, 26 కూడా మత స్వేచ్ఛ మరియు మతపరమైన వ్యవహారాల నిర్వహణ హక్కు కింద కూడా గుర్తింపబడేటటువంటి అంశాల్లో కనుక ఒకసారి చూస్తే తిరుమలగిరి వెంకటేశ్వర దేవాలయానికి సంబంధించి సంప్రదాయాలకు విరుద్ధంగా జీవన శైలి కలిగినటువంటి గుమ్మా వెంకటేశ్వరుల మద్యపానం మరి జోదం మాంసాహారం ఉన్న వ్యక్తి నియామకం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని మనం దీని రూపంగా మనం చెప్పాలి. జరిగిన ఆధారాలను బట్టి మనం చెప్పాలి. ఇది తమ మతపరమైన ఆచారాల ప్రకారం ఆలయ నిర్వహణ జరగాలనే భక్తుల ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే అవుతుందంటూ కూడా మరి చట్టబద్ధమైనటువంటి న్యాయ హోదాలో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా దీని మీద వారి ఒపీనియన్ తెలియజేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి అసలు ఉన్నత న్యాయస్థానాల్లో ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయా, దీనికి సంబంధించినటువంటి కోర్టు తీర్పులు ఏమైనా రిలేటెడ్గా ఉన్నాయా అన్న విషయాన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది. నైతిక పతనం మరియు అనర్హతపై మరి మోడల్ టర్పిట్యూడ్పై కె రవిచంద్రారెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007 కేసులో ఆంధ్రప్రదేశ్ ఒక తీర్పు ఇచ్చింది. నైతిక పతనానికి సంబంధించిన నేరం మరియు దేవాదాయ పదవులు కట్టబెట్టడానికి ఖచ్చితమైన అనర్హత అని నియమించబడ్డ వ్యక్తి యొక్క నేర చరిత్రను అధికారులు విస్మరించలేరని కూడా ఈ తీర్పు మరి ఖచ్చితంగా చెబుతోంది. దీనిని ఆచరిస్తూ ఈ తీర్పు ఆధారంగా తక్షణం ఈ ట్రస్ట్ బోర్డుని రద్దు చేసేటటువంటి అధికారం మరి ప్రభుత్వానికి కానీ దేవాదాయ కమిషనర్కి కానీ ఉంది. ఆలయ నిర్వహణ పవిత్రతకు సంబంధించినటువంటి విషయంగా గుర్తించవలసిన అంశంగా ఉండగా అది ఇక్కడ గుర్తింపు జరగలేదు. హిందూ మత సంస్థల నిర్వహణ అనేది ఒక పవిత్రమైనటువంటి బాధ్యత. మరి దేవాదాయ చట్టం కింద ధర్మకర్తలను నియమించే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి మరి ప్రభుత్వానికి అధికారం సంపూర్ణమైనది కాదు, దానికి పరిమితులు ఉన్నాయి. ఆలయ ఆధ్యాత్మిక సమగ్రతను భంగం కలిగించే ఏకపక్ష నియామకాలు ఏవైనప్పటికీ కూడా న్యాయస్థానాలు కొట్టేస్తాయి, వీటిని సహించవు. ఈ అనైతికమైనటువంటి కార్యక్రమానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తెర తీస్తూ ఈ జీవో ఇచ్చింది అనే దానికి కూడా మరి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తక్షణం ఈ విషయాన్ని పునఃసమీక్షించి ఈ ధర్మకర్తల మండలి నియామకానికి సంబంధించి ఇచ్చిన జీవో 566 ఏదైతే ఉందో తక్షణం రద్దు చేస్తూ ఈ తిరుమలగిరి వెంకటేశ్వర దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు నియామకాన్ని తక్షణం రద్దు చేయవలసిన బాధ్యత ఉందంటూ గుర్తించవలసిన అవసరం కూడా ఉంది. మరి అంతేకాకుండా ఇంకా అనేక రకాల విషయాలు ఈ అంశం మీద చర్చించవలసినటువంటి విషయాలుగా ఉన్నాయి. మరి ఈ డిమాండ్లు భక్తులు చేసినటువంటి డిమాండ్లు విఫలమైతే మరి ప్రజా పవిత్ర మనోభావాలకు ఉద్దేశపూర్వకంగా గాయపరిచినందుకు పరిహారం కూడా భక్తులు కోరచ్చు. జీవోని రద్దు చేయాలని కోరుతూ మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని మేము సంప్రదిస్తామంటూ కూడా భక్తులు చేస్తున్నటువంటి ఈ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా ఈ కార్యక్రమ రూపంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు, లేకపోతే మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మరి సెక్రటరీగా ఉన్న హరి జవహర్ లాల్, ముఖ్యమంత్రి మరి కమిషనర్ రామచంద్రమోహన్ కూడా ఈ విషయాలన్నింటినీ గుర్తెరిగి ప్రవర్తిస్తూ తక్షణం చట్టవిరుద్ధంగా ఇచ్చినటువంటి జీవో 566ని రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇది ఒక ఏపీ ప్రభుత్వ నిర్వాహకంగా కనిపిస్తుందంటూ కూడా ప్రజలు భక్తులు బయట చాలా దీని మీద హేయంగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. గుమ్మా వెంకటేశ్వరులను ట్రస్ట్ బోర్డు చైర్మన్గా చేసినటువంటి నియామకాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగేపేట మండలం తిరుమలగిరి గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంపై ప్రభుత్వ పెత్తనం ఏంటి, ప్రభుత్వం దాష్టికం ప్రదర్శిస్తోంది, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈ వివాదం
తలకెత్తుకుంది. అందువల్ల అనేక మంది భక్తులు తిరుమలగిరి గ్రామంలోనే కాకుండా అటు జగ్గయ్యపేట ఎన్టీఆర్ డిస్టిక్ లో అనేక మంది మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా భక్తులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఈ విషయాలన్నిటినీ సమగ్రంగా పరిశీలిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జీవో 566 ఏదైతే ఉందో తక్షణం రద్దు చేసే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుందనే భావిద్దాం. ఈ విషయానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని క్రోడీకరిస్తూ మరి కమిషనర్ రామచంద్ర మోహన్ కూడా ప్రభుత్వానికి ఒక రిపోర్టు పంపే అధికారం వారికి ఉంది. వారు కూడా ఈ రిపోర్టును పైకి పంపిస్తూ ఈ ట్రస్ట్ బోర్డు రద్దుకి సహకరిస్తూ హిందువుల మనోభావాలు కాపాడతారని కార్యక్రమ రూపంగా ఆశిస్తున్నాం, కోరుతున్నాం. ఇటువంటిదే మరొక వివాదాస్పదమైనటువంటి విషయం ఇది తదుపరి కార్యక్రమాల్లో మరింతగా Subscribe now and press the bell icon. Never miss an update.